వివాహం అయినప్పటికీ ఒక కుటుంబంలో 20 మంది, 30 మంది, అంతకు మించి మంది, లేక 10 మంది, ఎంతమంది ఉన్నా కలిసి ఉండేవారు. ఇప్పుడు అలా ఉందా? లేదు కదా. కాబట్టి సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. కుటుంబములో ఒక తల్లి బిడ్డలైన సహోదరుల గురించే కాదు ఈ మాట. సంఘాలలో, సమాజములో దేవుని బిడ్డలారా అనేక రకాలుగా కూడా ఈ పదాన్ని మనం తీసుకోవాలి. కేవలము ఒక తల్లికి పుట్టిన మరి తోబుట్టువులకి సంబంధించిందే కాదు ఇది. ఆత్మీయ అర్థం కూడా తీసుకోవాలి. ఆత్మీయ సహోదరత్వాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడ ఆత్మీయ సహోదరత్వం ఏంటి? దేవుడిచ్చిన సహోదరత్వం అది. ఇప్పుడు సంఘాలలో మనకి పరిచయం అవుతారు, సహోదరి సహోదరుడు అని పిలుచుకుంటాము. దేవుడిచ్చిన బంధం అది. ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటాము. ఆ బ్రదరు ఆ సిస్టరు ఎక్కడి నుంచి వచ్చారు? ప్రభువు ఇచ్చాడు. ఏ కుటుంబంలో? సంఘం అనే కుటుంబంలో. కాబట్టి దేవుని బిడ్డలారా కుటుంబ సభ్యుల గురించి మాత్రమే కాదు ఈ పదము. మరొక అర్థం ఏంటి? మనకు దేవుడిచ్చిన బంధాలు,